స్తుతించిన చర్య ఉంటుంది చూశారు, అది దేవునికి ఎక్కువ సంతోషాన్ని కలిగించున్నది. హల్లెలూయా. అది మహిమ, దేవునికి ఒరిజినల్ మహిమ. పరలోక ప్రార్థన చేయండి, అదే ప్రభు నేర్పిన ప్రార్థన చేయండి. నేను ఎవరికి రాదా? నోరు తెరవండి. పరలోకమందున్న మీ తండ్రి, రైట్, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాకేంది? దేవుని నామానికి ఏమన్నా మైలంటిందా? మరి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ఎందుకు కోరుకోమన్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుని నామానికి ఏమన్నా మురికంటిందా? మరి అది పరిశుద్ధపరచబడాల్సి వచ్చింది అంటే ఏదో తేడా జరిగిందనే కదా అర్థం. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, పరలోకమందున్న, ఫస్ట్ మాటే అది, నీ నామం అంటే ఏమై ఉంది? మిమ్మును బట్టి ఏ దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది అన్నాడు. కొన్నిసార్లు మనం చెయ్యనివి నిందలు వస్తాయి మన మీదకి, చేసినే కాదు చెయ్యని నిందలు వస్తాయి. ఆ నిందను దేవుడు ఎరుగును కనుక ఆయనే తీర్పు తీరుస్తాడు. కానీ మనం చేసి దేవుని నామం దూషణ పాలు కానీయకూడదు. ఆత్మీయ జీవితంలో పరిణతి చెందిన వాళ్ళు, ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళు ప్రతి అడుగులోనూ ఖచ్చితంగా ఇది ఆలోచిస్తారు. ఏంటో తెలుసా? నేను ఇలా ప్రవర్తిస్తే నా 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 ప్రవర్తనను బట్టి నా దేవుని నామం దూషణ పాలవుతుంది. నేను నోరు జారితే నా నోరు జారిన విధానాన్ని బట్టి చూసిన వారు నా ప్రభువుని తిడతారు, నా దేవుణ్ణి దూషిస్తారు. కాబట్టి నా సమస్త ప్రవర్తనలో దేవుని నామానికి మహిమే రావాలి, కానీ దేవుని నామం దూషణ పాలు కానీయకుండా నేను జాగ్రత్త పడాలని పరిపూర్ణతలోకి వచ్చిన వాడు అలాంటి బ్రతుకు కోసం ఆరాటపడతాడు, కృషి చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు, ప్రయాసపడతాడు. ఈ విషయాన్ని గ్రహించకుండా స్తుతిస్తే మంచిది, స్తోత్రిస్తే మంచిదని ఆ మెట్లోనే ఆగిపోయిన వాళ్ళు పిల్లలన్నమాట. ఎవరో బాలురు, చంటి పిల్లలు. ఏమండి, సంవత్సరాలు గడిచినా అదే మెట్లో ఉండకూడదండి. కాస్త అభివృద్ధి చెందాలి, పరిణతి చెందాలి. కాబట్టి ఈ విషయాన్ని మనందరం మనస్కరించాలి. మంచిది అనే దానిలో ఏమంటున్నా? రెండోది, వాక్యం చదివితే మంచిది. ఏం మంచిది?